ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, యొక్క నవంబర్ మంత్లో మనము కొన్ని నోటిఫికేషన్స్కి కంపల్సరీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మరికొద్ది రోజుల్లోనే ఆ జాబ్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే కాబోతుంది. లాస్ట్ డేట్ అనేది చాలా దగ్గరలో ఉంది. మీకు రిమైండ్ చేద్దాము అని చెప్పేసి కొన్ని నోటిఫికేషన్స్ని అయితే మీకు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. ఇందులో మనకి రైల్వేకి సంబంధించి, బ్యాంకింగ్ సెక్టార్, ఇలా మనకి వివిధ రకాల డిపార్ట్మెంట్స్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి 14,287 జాబ్స్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో కొన్ని పోస్టులకి ఎగ్జామినేషన్ లేకుండానే సెలక్షన్ జరుగుతుంది. కొన్ని పోస్టులకి ఏంటంటే ఎగ్జామినేషన్ అది ఉంటుందన్నమాట. మంచి సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని కంప్లీట్గా చూసేసి వెంటనే అప్లై చేయండి ఈ జాబ్స్కి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ముందుగా మనకి రైల్వే శాఖకి సంబంధించి వచ్చినటువంటి ఎన్టీపీసీ నోటిఫికేషన్స్లో అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇందులో మనకి ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తారంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ అని చెప్పేసి టోటల్గా మనకి 3058 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి 27th నవంబర్ వరకు మాత్రమే టైం ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా మీరు లాస్ట్ డేట్ వరకు చూడకుండా ఇప్పుడే అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించి సాలరీస్ వచ్చేసి మనకి బేసిక్ పేనే 21,700 ఉంటుంది. దాంతోపాటు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే అప్ టు 50,000 వరకు మీరు సాలరీస్ అనేవి పొందొచ్చు అనమాట. క్వాలిఫికేషన్ మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా, డిప్లొమా చదివినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 18 నుంచి 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా క్యాస్ట్ వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్ వాళ్ళు 250 అనేది పే చేయాలి. మీరు ఎగ్జామినేషన్ అటెండ్ అయిన తర్వాత మీకు ఫీ అనేది రీఫండ్ చేస్తారనమాట. ఆన్లైన్లోనే మీకు ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్లో మీకు ఏంటి అంటే CBT 1 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి CBT 2 ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ పెడతారు. అన్ని పోస్టులకి ఉండదు, కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. జాబ్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉంటుంది. మీరు ఏ జోన్కి అయితే అప్లై చేస్తారో ఆ జోన్లో మీకు పోస్టింగ్ అనేది ఇస్తారనమాట. ఇది మనకి రైల్వేకి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. లాస్ట్ డేట్ 27th నవంబర్. వీలైనంత తొందరగా అప్లికేషన్స్ చేసుకోండి. రైల్వేకి సంబంధించి గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. 5,810 వేకెన్సీస్ని అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయంటే కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, అలాగే స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ అని చెప్పేసి ఒక జాబ్స్ని భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 20 నవంబర్ మాత్రమే. ఆ డేట్లోపు అయితే అప్లై చేసుకోవాలి. సాలరీస్ అయితే చాలా బాగుంటాయి ఈ జాబ్స్కి. మీకు లెవెల్ 5, లెవెల్ 6 ఆ విధంగా సాలరీస్ ఉంటాయి. అంటే దాదాపుగా 65,000 నుంచి 70,000 మధ్యలో సాలరీస్ అయితే ఉంటాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు ఏ డిగ్రీ పాస్ అయినా, మీరు బీటెక్ చేసినా, బీఫార్మసీ కంప్లీట్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 18 నుంచి 33 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో ఫీజు వచ్చేసి సేమ్ అనమాట. ఏదైతే మనకి ఫీజు ఉంటుందో రెగ్యులర్గా అదే ఫీజు. సెలక్షన్ ప్రాసెస్లో కూడా సేమ్. CBT 1 ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత CBT 2 స్కిల్ టెస్ట్ పెడతారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అండ్ మీకు ఎగ్జామినేషన్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామినేషన్ అనేది రాసుకోవచ్చు. మీరు అప్లై చేసేటప్పుడు కూడా తెలుగు సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లోనే చేయాలి. జాబ్ లొకేషన్ మీరు ఏ జోన్ సెలెక్ట్ చేస్తే ఆ జోన్లో మీకు పోస్టింగ్ ఇస్తారనమాట. మనకి రైల్వేకి సంబంధించి జూనియర్ ఇంజనీర్స్, అలాగే డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటాలజికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి రీసెంట్లీగా 2,569 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అనేది రైల్వే నుంచి అయితే వచ్చింది. ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్ రైల్వేస్కి సంబంధించి అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట. టోటల్గా మనకి 2,569 వేకెన్సీస్ ఉన్నాయి. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేయడానికి నవంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసి 35,400 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు దాదాపుగా 65,000 వరకు సాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ మీరు ఇంజనీరింగ్ డిప్లొమా కానీ, లేదంటే ఇంజనీరింగ్ డిగ్రీ కానీ
ఇంజనీరింగ్ డిప్లొమా కానీ లేదంటే నార్మల్ డిగ్రీ కానీ చదివినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకి ఫుల్ డీటెయిల్స్తో వీడియో చేసిన మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు సేమ్ అనమాట. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, గమనించండి. సో కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఒక టెస్ట్ పెడతారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్కి సంబంధించి కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. జాబ్ లొకేషన్ మీరు ఏ జోన్కి అప్లై చేస్తే ఆ జోన్ పరిధిలోనే మీకు పోస్టింగ్ అనేది ఇస్తారనమాట. నోటిఫికేషన్ మనకి బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి. సో మనకి రీసెంట్లీగా బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అప్రెంటిస్ ట్రైనీ పోస్టులకి 2700 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ December 1 అనమాట. సో సెలెక్ట్ అయితే మీకు 15,000 పర్ మంత్ ఆ యొక్క స్టైఫండ్ అనేది పే చేస్తారు. క్వాలిఫికేషన్ మీరు ఏ డిగ్రీ పాస్ అని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 28 ఇయర్స్ లోపు ఏజ్ లిమిట్ అనేది ఉండాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 850, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 400, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎలాంటి ఫీ లేకుండా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో ఏంటి అంటే ఆన్లైన్ ఎగ్జామ్ పెడతారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోనే పోస్టింగ్ అనేది ఇస్తున్నారు. నోటిఫికేషన్ మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్కి సంబంధించి 405 అప్రెంటిస్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఈ రోజే లాస్ట్ డేట్ అనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీలైనంత తొందరగా అప్లై చేయండి. ఇందులో ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, అటెండర్, ఆపరేటర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, మోటార్ మెకానిక్స్, ఈ విధంగా మనకి వివిధ ట్రేడ్లలో ఐటీఐ వాళ్ళకి ఇక్కడ డైరెక్ట్గా మీకు ఎగ్జామ్ పెట్టకుండా ఇక్కడ సెలక్షన్ అనేది జరుగుతుంది. 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ నేను రీసెంట్గా మన ఛానల్లో వీడియో చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తాను లింక్, వీలైతే ఒకసారి చెక్ చేసి అప్లై. నోటిఫికేషన్ మనకి రీసెంట్లీగా బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి ఈసీజీసీ కార్పొరేషన్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ప్రొబేషనరీ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. సో దీనికి సంబంధించి మనము ఆన్లైన్లోనే అప్లై చేయాలి. లాస్ట్ డేట్ 2 December వరకు అయితే టైం ఉంది. సో మనకి ఇక్కడ 28 జర్నలిస్ట్ విభాగంలో వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో వీటికి సెలక్షన్ వచ్చేసి మీకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేస్తారు. 11th January వరకు మనకి ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. శాలరీ మాత్రం మనకి 20 lakhs per annum శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. అంటే మంత్లీ అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 1,00,000కి పైగానే మీకు మంత్లీ శాలరీ ఉంటుందన్నమాట. ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ మీరు ఏ డిగ్రీ పాస్ అయినా కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ నేను రీసెంట్లీగా ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడని వారు మన ఛానల్లో ఒకసారి ఉంటుంది, చెక్ చేయండి. 21 నుంచి 30 ఇయర్స్ ఏజ్ లిమిట్, దాంతోపాటుగా మీకు క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. సో మీరు ఏ డిగ్రీ పాస్ అయినా, ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా ఎలిజిబుల్ అనమాట. సెలక్షన్ ప్రాసెస్లో మీకు రీజనింగ్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఈ టాపిక్స్ మీద మీకు 200 క్వశ్చన్స్ 200 మార్క్స్, అలాగే డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది, 2 questions 40 మార్క్స్. సో ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది చేస్తున్నారన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి యొక్క వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో వీటికి మీకు ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి నోటిఫికేషన్స్లో రైల్వేస్కి సంబంధించి అన్ని నోటిఫికేషన్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అయితే బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి కూడా ఎగ్జామ్ ఉంటుంది. కాకుంటే ఇక్కడ ఏదైతే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది కదా, ఆ నోటిఫికేషన్కి మాత్రం మీకు ఎగ్జామినేషన్ అది ఉండదన్నమాట. డైరెక్ట్గా మీకు క్వాలిఫికేషన్ మార్క్స్ని చూసేసి ఆ జాబ్స్కి అయితే ఎంపిక చేస్తారు. సో ఇది మనకి నోటిఫికేషన్స్. ఇంకా యొక్క నోటిఫికేషన్స్కి మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నట్లయితే సో వీలైనంత తొందరగా అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.